డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రేమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే గోడౌన్స్ క్రియేషన్ అండ్ స్టాక్ ట్రాన్స్ఫర్. గోడౌన్లు ఎలా అంటే ఏంటి, గోడౌన్ అంటే ఏంటి, గోడౌన్లు ఎలా క్రియేట్ చేయాలి, స్టాక్ ని ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్, దాన్ని ఇంటర్ గోడౌన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. దాన్ని స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అది నేర్చుకుంటాం. దానికంటే ముందు టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఒక చిన్న విన్నపం. మీరు చాలా మంది స్టూడెంట్స్ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసేది. దయచేసి ప్రతి ఒక్కరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ వేరే వాళ్ళకి మీరు షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు అంతవరకే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. దాని తర్వాత సబ్జెక్ట్ మీకేమి అర్థం కాదు. అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఉండదు. మనం కాలేజీలో ఒక పీరియడ్ కనీసం 45 hours అట్లా 3-4 పీరియడ్స్ మనం అలాగే కూర్చొని నేర్చుకుంటాం కదా, అలాగే అక్కడ నేర్చుకుంటాం అంతే. కానీ ఇక్కడ మన యొక్క కెరీర్కి సంబంధించి దీనివల్ల మనం అకౌంటెంట్ జాబ్ చేయగలం. అంటే మనం కెరీర్కి పనికొచ్చేటటువంటి టాపిక్స్ ఇవి. కాబట్టి దీన్ని మీరు కనీసం కంప్లీట్ గా 45 to 50 minutes ఉంటుంది, లేదా మాక్సిమం లెస్ దాన్ అన్ అవర్. దాన్ని మీరు టైం స్పెండ్ చేసి చూడాల్సిన అవసరం ఉంది కదా. అలా చూడాలి ఖచ్చితంగా. దేంట్లోనే మీరు బాగా నేర్చుకోవాలంటే చూడాలి, లేదంటే సగం నేర్చుకుంటే హాఫ్ నాలెడ్జ్. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యొక్క వీడియోని యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి రికమెండ్ చేస్తారు. అప్పుడు చాలా మంది దీన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. అసలు గొడవలు అంటే ఏమిటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం అని నేర్చుకుంటాం. ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్. ఇప్పుడు మనం గూడ్స్ ని పర్చేజ్ చేసుకుంటాం, పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం గూడ్స్ ని. అలా గూడ్స్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మన గూడ్స్ పర్చేజ్ చేసి సేల్ చేసినప్పుడు ఈ గూడ్స్ ని మనం ఒక దగ్గర స్టోర్ చేస్తాం. అది ఆఫీస్ లో కానీ, లేదా షోరూమ్ ఉన్నట్లయితే షోరూమ్ లో కానీ, సరేనా, ఫ్యాక్టరీ ఉన్నట్లయితే ఫ్యాక్టరీలో కానీ, ఎక్కడైనా సరే మనం పర్చేజ్ చేసే గూడ్స్ అంతా అక్కడ సేల్ చేస్తాం. ఫ్యాక్టరీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ మాత్రం షోరూము లేదా షాప్ అంటాం, లేదా స్టోర్స్ అంటాం. స్టోర్స్ లేదా షాపు లేదా షోరూమ్ లో మనం స్టోర్ చేసుకుంటాం గూడ్స్ ని. లేదంటే ఆఫీస్ లో ఒక గొడౌన్ లాగా మనం స్టోర్ చేసుకుంటాం. అలా స్టోర్ చేసుకునేటువంటి ప్రదేశాన్ని మనం గొడౌన్ అంటాం. దాన్ని లొకేషన్ అని కూడా అంటాం. అలాగే లేదా గొడౌన్ అంటాం. ఈ గొడౌన్ ని మనం ఖచ్చితంగా యూజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ప్రతి ఒక్క బిజినెస్ కి అకౌంటింగ్ మాస్టర్స్ లో గ్రూప్లు ఉంటాయి, 20 గ్రూప్స్ బై డిఫాల్ట్ గ్రూప్స్. అలాగే ఓచే టైప్స్ 24 ఓచే టైప్స్ బై డిఫాల్ట్ ఉంటాయి కదా. అలాగే మనకి ఈ గోడౌన్ అనేది ఖచ్చితంగా లెడ్జర్ లో ప్రాఫిట్ నేను క్రియేట్ చేసి క్యాష్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఖచ్చితంగా ఈ 2 లెడ్జర్స్ అకౌంటింగ్ మాస్టర్స్ లో ఈ 2 లెడ్జర్స్ బై డిఫాల్ట్ ఉంటాయి. అలాగే గోడౌన్ కూడా ఖచ్చితంగా పర్చేజ్ చేసి సేల్ చేసినట్లయితే దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఒక గోడౌన్ లేదా లొకేషన్ అనేది ఖచ్చితంగా ఒకటి బై డిఫాల్ట్ ఉంటుంది. దాన్ని మనం గోడౌన్ అంటాం. చూడండి ఎక్కడ ఉంటుందంటే గూడ్స్ కు సంబంధించి. కాబట్టి చూడండి, మనం ఆల్టర్కి వెళ్తే క్రియేట్కి వెళ్ళినా సరే, ఆల్టర్కి వెళ్తే క్రియేట్కి వెళ్ళినా అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, ఈ గోడౌన్ గూడ్స్ కు సంబంధించి. కాబట్టి ఇన్వెంటరీ మాస్టర్స్ లో గోడౌన్ అని ఉంటుంది. కానీ మనం ఆపరేషన్ చేస్తే ఇందేమో గొడవను మనం అక్కడ చేసి క్రియేట్కి వెళ్ళినట్టే గొడవకి వెళ్తే గొడవను క్రియేషన్ వస్తుంది, కానీ ఆల్టరేషన్ ఇందే కనపడం మనకి కదా. అలాగే అందువల్ల మనం ఆల్టర్కి వెళ్తాం. ఆల్టర్కి వెళ్ళి గొడవకి వెళ్తే చూడండి, గొడవను యాక్టివ్ గా బై డిఫాల్ట్
గోడౌన్ అని కాకుండా లొకేషన్ అని ఉంటుంది. లొకేషన్ అని ఉంటుంది. ఎందుకంటే అంటే అలా ఉంటే దాని అర్థం ఏంటంటే గోడౌన్ అనేది లొకేషన్ అనేది ఇంటర్నేషనల్ టర్మినాలజీలో దాని ఇంటర్నేషనల్ టర్మ్ అది. గోడౌన్ అనేది కాకుండా ఇంటర్నేషనల్ టర్మ్ ఏంటంటే ఐ మీన్ మెయిన్ లొకేషన్ అంటాం. దాని లొకేషన్ అంటారు. ఏంటి లొకేషన్ అనేది ఇంటర్నేషనల్ టర్మ్. ఇండియా ప్లస్ సౌత్ సార్క్ కంట్రీస్ అంటారు. సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటారే ఈ కంట్రీస్ ప్లస్ ఇండియా వీటిల్లో ఈ యొక్క టర్మ్ ఏంటి గోడౌన్. గోడౌన్ ఇంటర్నేషనల్ లొకేషన్. దీంట్లో చూడండి ఇక్కడ F1 లో F1 లో ఇక్కడ చూడండి సెట్టింగ్స్ లో ఇక్కడ కంట్రీ అని ఉంటుంది. ఈ కంట్రీలో ఇక్కడ అందు బై డిఫాల్ట్ ఇండియా. అందుకనే మనం ఏది క్రియేట్ చేసినా ఇండియా వస్తుంది. మనం ఇక్కడ ఎంటర్ మనం బయటికి కింద చెప్పండి ఎంటర్ కాదు మన అప్ యారో డౌన్ యారో. సో నెక్స్ట్ చూడండి యూజ్ అకౌంట్ టెర్మినాలజీ ఆఫ్ ఇండియా అండ్ సార్ దాన్ని ఎంటర్ చేస్తే మరి ఇంటర్నేషనల్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది ఇంటర్నేషనల్ అని ఉంటుంది. ఇది టెర్మినాలజీ ఆఫ్ ఇంటర్నేషనల్. యాక్సెప్ట్ చేస్తే చూడండి ఇక్కడ లొకేషన్ అక్కడ ఇంటర్నేషనల్ అని ఉంటుంది. ఇంటర్నేషనల్ టర్మ్ వచ్చి లొకేషన్ కాబట్టి ఇక్కడ లొకేషన్ ఉంటుంది. ఇక్కడ లొకేషన్ ఏంటంటే మనం అలాగే యూజ్ చేసుకోవచ్చు. లేదు F1కి వెళ్ళి సెట్టింగ్స్ లో కంట్రీకి వెళ్ళామంటే ఇక్కడ స్పేస్ బార్ అప్ అండ్ డౌన్ యారో తొలిస్తే వచ్చింది అకౌంట్ ఇంటర్నేషనల్. ఎంటర్ నొప్పినట్టయితే ఇండియా సార్క్ కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చూడండి గోడౌన్ సరేనా. ఈ విధంగా గోడౌన్ మనం డిస్ప్లే చేసామంటే ఆర్డర్ లో ఉన్నాం కాబట్టి గోడౌన్కి వెళ్ళి మనం క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ మనకి మన యొక్క మెయిన్ గా ఒక లొకేషన్ ఉంటుంది. చూడండి మెయిన్ లొకేషన్ అలాగే మారదు. ఇది మారిస్తే ఇక్కడ లొకేషన్ ఉన్నా మనం గోడౌన్ మార్చిన అక్కడ మారదు. మెయిన్ లొకేషన్ అంటే ఆఫీస్ కానీ షాపు లేదా స్టోరు లేదా షోరూమ్ కానీ దాంట్లో మనం గూడ్స్ ని స్టోర్ చేసుకుంటాం. పర్చేజ్ చేసిన గూడ్స్ అంతా అలాగే సేల్ చేసినప్పుడు ఆ గూడ్స్ నుంచి మనం డెలివరీ ఇస్తాం. మనం గూడ్స్ ని సేల్ చేస్తాము. కాబట్టి రిసీవింగ్ గూడ్స్ ఇంపోర్ట్ మనం పర్చేజ్ చేసిన గూడ్స్ అలాగే సేల్ చేసిన గూడ్స్ అన్ని అక్కడే ఉంటుంది. అక్కడ మనం దీంట్లో స్టోర్ చేస్తాము. కాబట్టి ఈ యొక్క గోడౌన్ లో బై డిఫాల్ట్ మనం గూడ్స్ అన్ని దాంట్లో స్టోర్ చేస్తాం. మనం ఏం లేకపోతే బై డిఫాల్ట్ ఇది ఉంటుంది. మరి మనం పర్చేజ్ చేసే సేల్ చేసే గూడ్స్ అన్ని ఈ యొక్క మెయిన్ లొకేషన్ లో రికార్డ్ అవుతాయి. చూడండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గోడౌన్ వేరేగా ఏం చేయాలి. ఓన్లీ మన మెయిన్ గోడౌన్ ఉంది. డే బుక్ వెళ్తే చూడండి ఇక్కడ ఒక పర్చేజ్ చేస్తున్నాను. పర్చేజ్ తీసుకొని చూడండి పర్చేజెస్ భద్రా ఎలక్ట్రానిక్ అక్కడ తీసుకొని చూడండి ఇది వచ్చి మన స్టేట్ రెగ్యులర్ అంటే రెగ్యులర్ లోకల్ స్టేట్ రెగ్యులర్ పర్చేజెస్. సో ల్యాప్టాప్ 5 పీసెస్. సో 35,000 నుంచి తీసుకుంటే ట్యాక్స్ లోకల్ కాబట్టి CGST SGST. సో పర్చేజ్ చేసాము. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేల్ చేసాం. ఏబి అనుకో డేటా. సో ఇతను కూడా చూడండి ఇతను యాక్సెప్ట్ చేస్తే మన స్టేట్ రెగ్యులర్. సేల్ చేసినప్పుడు ఎవరికి సేల్ చేసినా ఎక్కడ సేల్ చేసినా ట్యాక్స్ ఉంటుంది. పర్చేజ్ చేస్తే రెగ్యులర్ దగ్గర పర్చేజ్ చేస్తేనే ట్యాక్స్ ఉంటుంది. కాంపోజిషన్ ఆర్ అన్రిజిస్టర్డ్ అయితే పర్చేజ్ చేసి మన స్టేట్ అయితే పర్చేజ్ చేయొచ్చు కానీ ట్యాక్స్ ఉంటూ ఇంటర్ స్టేట్ గా పర్చేజ్ చేయొచ్చు. చేసాం అయింది. దీని తర్వాత యాక్సెప్ట్ సేల్స్. ఇక్కడ అదే ల్యాప్టాప్ 2 పీసులు అమ్మాం. 37,500 పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసింది ఇక్కడ చూడండి ఆ టెస్ట్ చూస్తే 35 పర్చేజ్ చేసాం. నేను 37,500కి నేను 38,000 లేకంటే 2 పీసులు 38,000. ఓకే ఈ విధంగా తీసుకుంటే దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అయింది. సో మనం పర్చేజ్ చేసాం, సేల్స్ చేసాం. ఇదంతా మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ గూడ్స్ అంతా ఎక్కడ స్టోర్ చేస్తాం? ఆ మెయిన్ లొకేషన్ లో చేస్తాం. అది ఎక్కడ తెలుస్తుంది మనకి? ఇక్కడ చూడండి స్టాక్ సమ్మరీకి వెళ్ళినట్లయితే కంప్యూటర్స్ ఉంది. దీని కింద ల్యాప్టాప్ 3 పీసులు ఉన్నాయి. ఎలా వచ్చింది 3 పీసులు? దాన్ని ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా ఉంది స్టాక్ ఐటమ్ క్లోజింగ్ స్టాక్. దాన్ని ఎంటర్ చేస్తే ఇన్వర్డ్ ఎంత 5 పీసెస్ పర్చేజ్ చేసాం. అవుట్వర్డ్ అంటే సేల్ ల్యాప్టాప్ 2 పీసెస్ సేల్ చేసాం. బ్యాలెన్స్ 3 పీసెస్ ఉన్నాయి. అలాగే ఇది మామూలుగా స్టాక్. ఇది గొడవలు చూడాలంటే మనం దీంట్లో తర్వాత నేర్చుకుంటాం రిపోర్ట్స్ లో. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి ఇక్కడ ఇన్వెంటరీ బుక్స్కి వెళ్తే దీంట్లో గొడవన్స్ స్టాక్ ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్. సో ల్యాప్టాప్ 5 పర్చేజ్ చేసాం, 2 సేల్ చేసాం, 1 ఉంది. మిగతా వేటికి ఎంట్రీస్ ఏం లేవు. మిగతా ఏమి చూపించవు బ్యాలెన్స్.
అలాగే గోడౌన్ అయితే గోడౌన్లో మన మెయిన్ లొకేషన్ ఉంటుంది. ప్రైమరీ చూస్తే అన్ని గోడౌన్ చూపిస్తుంది. మనకి ఏం లేదు ఒకటే, సెలెక్ట్ చేసుకున్నా సరే అది ఒకటే చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకోకపోయినా మెయిన్ ఉన్నా అది ఒకటే చూపిస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ మెయిన్ లొకేషన్ చూపిస్తుంది గోడౌన్. మెయిన్ లొకేషన్ లో కంప్యూటర్స్ అనేది గుర్తుందా, దాని కింద ఇవి ఉన్నాయి ఏంటి ల్యాప్టాప్. ఇంక లేదంటే చూడండి కంప్యూటర్స్ ఉంది. ఆల్ట్ F1 నొక్కితే ఆ కంప్యూటర్స్ గ్రూప్ కింద ఇంత ఐటమ్స్ అన్ని ఉన్నాయి. దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేస్తే మళ్ళీ ఇన్వర్డ్ 5 పీసెస్, అవుట్వర్డ్ 2 పీసెస్ బ్యాలెన్స్. ఇదంతా ఎక్కడ ఉంది గోడౌన్? మెయిన్ లొకేషన్ లో ఉంది. మెయిన్ లొకేషన్ లో ఉంది. ఇది మెయిన్ లొకేషన్ లో స్టార్టింగ్ మనం పెట్టుకున్నాం. సో మనం ఎటువంటి గోడౌన్ క్రియేట్ చేయకుండా మనం చేస్తే అది బై డిఫాల్ట్ ఈ మెయిన్ లొకేషన్ దాని దాంట్లోనే ఉంటుంది. దీనికి కావాలంటే మనం ఈ మెయిన్ లొకేషన్ అనే దాన్ని పేరు మార్చుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ చూడండి గోడౌన్స్ కి వెళ్తే మెయిన్ లొకేషన్ అనేది దీన్ని క్లిక్ చేస్తే చూడండి మెయిన్ క్లిక్ వచ్చింది ఇక్కడ. సరే మళ్ళీ చెప్తాను దాన్ని మళ్ళీ తీసుకుంటాం. సో ఈ విధంగా మనం చేస్తే ఇది కాకుండా మన బిజినెస్ పెరిగినట్లయితే బిజినెస్ పెరిగితే ఎక్కువ మొత్తంలో పర్చేజ్ చేస్తుంటాం, ఎక్కువ మొత్తంలో సేల్ చేస్తుంటాం. ఒకే దగ్గర మొత్తాన్ని స్టోర్ చేసుకోకుండా మనకు కన్వీనియంట్ గా ఉండేదానికి వివిధ వేరే వేరే ప్రదేశాలలో మనం వేరే అక్కడ కూడా స్టోర్ చేయడానికి గొడవని మనం తీసుకొని ఒక గొడవని ఏర్పాటు చేసుకుంటాం. అలాంటప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు ఆ పర్చేజ్ చేసిన గూడ్స్ ని అన్ని గోడౌన్లలో దేంట్లో అవసరం అవుతాయి ఆ గోడౌన్లలో మనం స్టోర్ చేస్తాం. ఆ గోడౌన్ అంటే ఆ గోడౌన్ లో మనం స్టోర్ చేసుకుంటాం. కాబట్టి బుక్ లో కూడా ఆ గోడౌన్ లో మనం పర్చేజ్ చేసింది ఆ గోడౌన్ లో మనం స్టోర్ చేయాలి. దానికోసం మనం గోడౌన్ క్రియేట్ చేయాలి. సేల్ చేసినప్పుడు మన కస్టమర్లకి మనం సేల్ చేసినప్పుడు మన కస్టమర్ కి మన గోడౌన్ లో ఏ గోడౌన్ దగ్గరలో ఉందో ఆ గోడౌన్ నుంచి ఆ కస్టమర్ కి సేల్ చేస్తాం. అంటే ఆ గోడౌన్ నుంచి డెలివరీ ఇస్తాం. ఇందుకోసంగా మనం గోడౌన్లని కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎలా క్రియేట్ చేయాలి? ఆల్కి వెళ్తే దీంట్లో గోడౌన్స్ రావాలి. స్టాక్ ఎట్ గోడౌన్స్ వెళ్తే దీంట్లో ఆల్రెడీ మెయిన్ లొకేషన్ ఉంది. ఇక్కడ మెయిన్ లొకేషన్ ఉంది. ఇక్కడ ఇది కాకుండా మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే పైన క్రియేట్ వెళ్ళినట్లయితే క్రియేట్ నొక్కినట్లయితే ఇప్పుడు బై డిఫాల్ట్ మెయిన్ లొకేషన్ డిఫాల్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ ఉంది కదా, దీన్ని మార్చాలన్నా అంటే దీన్ని ఆల్టర్ చేస్తామా ఈ పేరు, లేదు వేరేగా క్రియేట్ చేస్తాం. ఓకే వేరేగా ఒకటి క్రియేట్ చేస్తాం. దీన్ని కూడా మనం ఆల్టర్ చేస్తాం. చూడండి ఆల్టర్ అని చేస్తే మెయిన్ లొకేషన్ తీసేసి షోరూమ్ గోడౌన్ అనుకుంటాం. షోరూమ్ గోడౌన్ అని పెట్టుకుంటాం. సో దీని పేరుని మార్చేసాం. షోరూమ్ గోడౌన్ అని పెట్టుకున్నాం. అది చెప్పింది. ఇప్పుడు మనం ఈ గోడౌన్కి వెళ్ళి షోరూమ్ గోడౌన్ ఒక మన దగ్గర అది మెయిన్ గోడౌన్ అది. దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ క్రియేట్ పెట్టామంటుంది. మళ్ళీ ఉండేది ఒకటే కదా, కాబట్టి షోరూమ్ గోడౌన్ అనేది డిఫాల్ట్ ఉంది. దాన్ని ఆల్టరేషన్ చేస్తారు. అది మెయిన్ గోడౌన్. దాన్ని అలాగే ఉంచేసుకుంటాం. ఇంకా పేరు మార్చాము ఇందాక, దాన్ని అలాగే ఉంచున్నాం. కొత్తగా క్రియేట్ చేస్తాం. క్రియేట్ న్యూ ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ గోడౌన్ అని పెట్టుకున్నాం. అమీర్పేట్ గోడౌన్ అని పెట్టుకున్నాం. క్రియేట్ చేసి తర్వాత మళ్ళా ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇంకోటి వచ్చి ఎల్బి నగర్ గోడౌన్. ఇట్లా మనకి ఎన్ని దగ్గర పెట్టి వేరే స్టేట్లో వేరే బ్రాంచ్ వేరే స్టేట్లలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం గోడౌన్. ఇటువంటి అమీర్పేట్ గోడౌన్, ఎల్బి నగర్ గోడౌన్ క్రియేట్ చేసాం. షోరూమ్ గోడౌన్ అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్. ఇంతవరకు మనం పర్చేజ్ చేసింది ఏమన్నా ఉంటే అంటే గోడౌన్లు మిగతా గోడౌన్లు ఏర్పాటు చేసుకోక ముందు మనం పర్చేజ్ చేసిన సేల్ చేసినటువంటి గూడ్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ యొక్క మెయిన్ గోడౌన్ ఉంటే దీంట్లో ఉంటుంది. మెయిన్ గోడౌన్ లో ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు కాబట్టి. సో గోడౌన్ తీసుకుంటే దీంట్లో చూడండి ఈ గోడౌన్ లోనే స్టాక్ ఉంది. వీటిలో ఏం స్టాక్ ఏం లేదు. ఓకే ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏ గోడౌన్ కావాలంటే ఆ గోడౌన్. ఇప్పుడు మామూలుగా మనం పర్చేజ్ చేసేటప్పుడు ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనం కొంచెం ఆల్రెడీ మనం ఒక పర్చేజ్ ఒక సేల్ చేసింది. ఇప్పుడు మనం పర్చేజ్ చేద్దాం. ఓచర్ తీసుకుందాం. మనం ఇదే 1వ తేదీ ఫస్ట్ ఏప్రిల్ తీసుకొని మనం పర్చేజ్ అంటే పర్చేజ్ చేసి సేల్ చేస్తాం. 1122 అనుకుంది. సరే 112 ఇది పర్చేజ్ 123. ఇప్పుడు 125 తీసుకున్నాం. ఫస్ట్ ఏప్రిల్ తీసుకొని ఇప్పుడు మనం ఎల్వి ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాం. క్రెడిటార్ సో తమిళనాడు చూడండి వేరే స్టేట్. ఇందాక అది
ఇందాక ఆల్రెడీ క్రియేట్ చేసినది లోకల్. తమిళనాడు రెగ్యులర్ అవుతుంది. తమిళనాడు అతని దగ్గర పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం. హెచ్పి కంప్యూటర్ ఇప్పుడు చూడండి, మనం మామూలుగా ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి క్వాంటిటీ, రేటు, అమౌంట్ వేస్తాం. కానీ ఇప్పుడు మనం ఈ మూడు కాకుండా ఎక్స్ట్రా ఒక ఫీల్డ్ ఏంటంటే ఏ గోడౌన్ పర్చేజ్ చేస్తున్నాం, ఏ గోడౌన్ లో స్టోర్ చేస్తాం అని అడుగుతుంది. మనం ఏం చేస్తాం దీన్ని మెయిన్ గోడౌన్ కాకుండా, ఇది షోరూమ్ గోడౌన్ కాకుండా చూడండి అమీర్పేట గోడౌన్లో క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 పీసెస్ పర్చేజ్ చేసాం, 28,000 రూపాయలు. సరే 36,000 రూపాయలు, 36,000 రూపాయలు, 3,60,000. ఓకేనా? పర్చేజ్ చేసాం. ఎక్కడ పెట్టేవి దీన్ని? ఎక్కడ పెట్టాను దీన్ని అమీర్పేట గోడౌన్లో పెట్టాం. ఓకే, అమీర్పేట గోడౌన్లో పెట్టాం. ఇది వచ్చి ఇంటర్స్టేట్ కాబట్టి ఐటీఎస్ని తీసుకోవాలి. దీనివల్ల చూడండి మనం చేసేటప్పుడు చూస్తాం, ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేసినప్పుడే ఇంత రెగ్యులర్ తమిళనాడు కాబట్టి రెగ్యులర్. వేరే స్టేట్ అయితే పర్చేజ్ చేసినప్పుడు, వేరే స్టేట్ అయితే ఆంధ్రస్టేట్ దగ్గర మనం పర్చేజ్ చేయకూడదు. అదే మన స్టేట్ అయినా ఆంధ్రస్టేట్కి ట్యాక్స్ ఉంటుంది. రెగ్యులర్ అయితేనే ట్యాక్స్ ఉంటుంది, మన స్టేట్ అయినా వేరే స్టేట్. సో దీన్ని మనం పర్చేజ్ చేసాము. ఓకే, అదే. సపోజ్ మళ్ళీ ఇంకొక ఐటమ్ పర్చేజ్ చేద్దాం. 158 అంటున్నాం. 158 ఇప్పుడు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తాం అంటే కార్తిక్ ట్రేడర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. కార్తిక్ ట్రేడర్స్ తెలంగాణ అన్రిజిస్టర్డ్. సో మన స్టేట్ అయితే మన స్టేట్ అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజ్ చేయొచ్చు. అన్రిజిస్టర్డ్ దగ్గర పర్చేజెస్ ఏం పర్చేజ్ చేస్తున్నాం అంటే డెల్ కీబోర్డ్ పర్చేజ్ చేస్తున్నాం. ఈ డెల్ కీబోర్డు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట గోడౌన్ తీసుకుంటే ఎల్బీనగర్ గోడౌన్ అంటే ఇందాక పెట్టి అమీర్పేట గోడౌన్లో పెడతాం. అమీర్పేట గోడౌన్లో పెట్టాం. ఇది వచ్చి ఒక 20 తీసుకుంటాం. 250 రూపాయలు పర్చేజ్ చేసాం. ఏంటిది? డెల్ కీబోర్డ్. ఓకే, అలాగే దీంట్లోనే మళ్ళీ హెచ్పి డెల్ మౌస్ తీసుకుంటాం. ఈ డెల్ మౌస్ కూడా దాంట్లోనే పెట్టాం. ఎల్బీనగర్ గోడౌన్ ఇది ఒక 50 తీసుకుంటాం. ఈ మౌస్ వచ్చి 500 రూపాయలు. ఈ విధంగా పర్చేజ్ చేస్తాం. చేస్తే ఇక్కడ చూడండి ఇతను అన్రిజిస్టర్డ్. సో అన్రిజిస్టర్డ్ అంటే ఎందుకంటే అతను అన్రిజిస్టర్డ్ అంటే అతను 40 lakhs లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్ దాటితేనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సరే అయిపోయింది. ఇప్పుడు ఇతను రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడు ఇతను ఎటువంటి ట్యాక్స్ వసూలు, ఇతను ట్యాక్స్ అప్లికబుల్ కాదు, వసూలు చేయడు. కాబట్టి దీని ట్యాక్స్ ఉండదు. దీన్ని చూడండి, మన స్టేటే కదా, సిజిఎస్టీ తీసుకున్నాం అనుకో క్యాల్కులేట్ కాదు. అదే ఐజిఎస్టీ తీసుకున్నా క్యాల్కులేట్ కాదు. అంటే ట్యాక్స్ లేదు. సో మొత్తం మీద మనం గూడ్స్ అయితే పర్చేజ్ చేసాం. సో ఈ విధంగా మనం పర్చేజ్ చేసిన గూడ్స్, ఈ గూడ్స్ పర్చేజ్ చేసి డే బుక్ లో ఇది ఫస్ట్ పర్చేజ్ చేసినాం, సేల్ చేసాం. ఇప్పుడు ఇదొక పర్చేజ్ చేసాం. ఈ గూడ్స్ అంతా ఎక్కడ ఉందంటే అన్ని గోడౌన్లో ఉంటుంది. మొత్తం ఈ గూడ్స్ చూడాలంటే స్టాక్ సమ్మరీకి వచ్చినట్లయితే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చినట్లయితే ఆల్ట్ F1 వస్తే మన పర్చేజెస్ అది మొత్తం క్లోజింగ్ స్టాక్ ఇక్కడే ఉంటుంది. మొత్తం పర్చేజ్ చేసాం, కొంచెం సేల్ చేసాం, మిగతా క్లోజింగ్ స్టాక్ అంత తర్వాత చూద్దాం. అలా కాకుండా స్టాక్ సమ్మరీకి వెళ్ళినట్లయితే చూడండి, ఇది కంప్యూటర్ యాక్సెసరీస్. కంప్యూటర్స్ అంటే నేను గ్రూప్ కూడా ఇచ్చాను. వాటికి వచ్చి చూడండి ఇక్కడ ఇది క్రియేట్ చేసినప్పుడు చూడండి దీంట్లో ఇక్కడ కీబోర్డ్ క్రియేట్ చేసినప్పుడు కదా, ఈ కీబోర్డ్ క్రియేట్ చేసినప్పుడు డీటెయిల్స్ అన్ని ఇస్తాం, తెలుసు ఇక డీటెయిల్స్ అంటే ఎలా ఇవ్వాలి. కానీ ఇక్కడ అండర్ వచ్చి గ్రూప్ వచ్చి కీబోర్డు, మౌస్, దీని ఏంటంటే కంప్యూటర్ యాక్సెసరీస్ అని ఇచ్చారు. ల్యాప్టాప్, కంప్యూటర్, ల్యాప్టాప్, హెచ్పి కంప్యూటర్ వాటికి వచ్చి కంప్యూటర్ అనే గ్రూప్ ఇచ్చాను. టీవీస్కి టీవీ అనే గ్రూప్ ఇచ్చాను. వాషింగ్ మిషన్స్ వాషింగ్ మిషన్, ఇట్లా గ్రూపులు ఇచ్చాను. కాబట్టి ఇక్కడ వచ్చి మనకి గ్రూపే చూపిస్తుంది. గ్రూపే మనకి చూపిస్తుంది. ఇక్కడ మనం మొత్తం ఇక్కడ గ్రూప్ చూపిస్తుంది, ఇక్కడ గ్రూప్ చూపిస్తుంది. మొత్తం క్లియర్ గా ఆ గ్రూప్ కింద ఐటమ్స్ అన్ని కావాలంటే ఆల్ట్ F1 నొక్కినట్లయితే ఆల్ట్ F1 ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ గ్రూప్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ వచ్చి డీటెయిల్డ్ గా కావాలంటే చెక్ చేస్తే ఆ గ్రూప్ కింద ఐటమ్స్. ఓకే, గ్రూప్ లేకుండా ఓల్డ్ ఐటమ్స్ అంటే స్టాక్ ఐటమ్స్ క్లిక్ చేస్తే చూడండి మొత్తం వచ్చింది. దీంట్లో గోడౌన్స్ కూడా చూపిస్తుంది. కీబోర్డు ఈ ఐటమ్స్ ఏమున్నాయి, ఐటమ్స్ ఏ గోడౌన్ లో ఉన్నాయి చూపిస్తుంది గ్రూప్ వైజ్. అలాగే గ్రూప్ వైజ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. అలాగే ఇప్పుడు దీంట్లో అదే గోడౌన్ స్టాక్ ఐటమ్ చూసినట్లయితే ఓన్లీ ఐటమ్స్ చూపిస్తుంది. స్టాక్ ఐటమ్స్ ఏ గోడౌన్ లో ఉన్నాయి
ఇది వచ్చి ఫస్ట్ మనం పర్చేజ్ చేసింది షోరూమ్ గోడౌను, అమీర్పేట గోడౌను, ఎల్బీనగర్ గోడౌను, మళ్ళీ అమీర్పేట గోడౌను. ఇది కూడా అమీర్పేట గోడౌన్లో ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇంకో విధంగా తీసుకుంటే మొత్తం తీసుకుంటే ఇట్లా తీసుకున్నట్లయితే ఇట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి ఇక్కడ ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళి ఇక్కడ గోడౌన్ చూసినట్లయితే ఈ గోడౌన్స్ అన్ని ఉంటాయి. మొత్తం ఏ గోడౌన్ సెలెక్ట్ చేసి ఆ గోడౌన్లో ఉంటాయి. అలాగే అన్ని గోడౌన్లు చూడాలంటే ప్రైమరీ అంటే మొత్తం ప్రైమరీ తీసుకుంటే 3 గోడౌన్లు వచ్చినాయి. డీటెయిల్స్ కావాలంటే ఆల్ట్ F1 కానీ ఆల్ట్ F5 కానీ అమీర్పేట గోడౌన్, ఎల్బీనగర్ గోడౌన్, తర్వాత షోరూమ్ గోడౌన్ ఏవేవి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు నేను మొత్తం పర్చేజ్ చేసాము. మొత్తం మనం చూడండి ఇక్కడ పర్చేజ్ చేశాను. క్లిక్ చేస్తే ఇన్వాయిస్ పర్చేజెస్ సేల్స్ మనం సేల్ చేద్దాం. ఈ సేల్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ అమీర్పేట గోడౌన్, ఎల్బీనగర్ గోడౌన్ ఈ రెండు చూద్దాం. అమీర్పేట, ఎల్బీనగర్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్బీనగర్, అమీర్పేట దీంట్లో 50 పీసెస్ ఉన్నాయి కదా, దీంట్లో 10 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి మనం సేల్స్ ఎంట్రీ చేద్దాం. సేల్స్ ఎంట్రీ చేస్తే వౌచర్స్ ఇప్పుడు F8 సేల్స్ ఎంట్రీ 2nd ఏప్రిల్ వేద్దాం. 2nd ఏప్రిల్ మనం వేస్తే చూడండి డేటాస్ కి సేల్ చేస్తాం కదా. సేల్ చేసినప్పుడు ఎవరికి సేల్ చేసినా ఏ స్టేట్ అయినా ఖచ్చితంగా మనం ట్యాక్స్ వేస్తాము. ఇంటర్ స్టేట్ అయితే IGST, లోకల్ అయితే ఇది. చూడండి ఇతను తెలంగాణ కాబట్టి ఇతను CGST, HGST. సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఎంత స్టాక్ ఉంది పండి, స్టాక్ అంతా ఉంది. ఇక్కడ డెల్ ల్యాప్టాప్ HP కంప్యూటర్ తీసుకుంది. HP కంప్యూటర్ తీసుకుంటే ఏ గోడౌన్లో జనరేట్ చేసిన HP కంప్యూటర్ షోరూమ్ గోడౌన్లో ఉంది. ఒక 2 ఐటమ్స్ అన్నా ఎంత నెగటివ్ స్టాక్ దీంట్లో కాదు. HP గోడౌన్ దీంట్లో తీసుకుంటే నెగటివ్ స్టాక్. అమీర్పేట గోడౌన్ తీసుకుంటే ఇది రాలా, ఇది వచ్చి అమీర్పేట గోడౌన్లో ఉంది. సో తీసుకున్నట్టయితే 2 పీసెస్ ఎంతకి సేల్ చేయాలి అంటే ఆల్ కేసులు వచ్చినట్టయితే 36,000 పర్చేజ్ చేసాం కాబట్టి ఎంత సేల్ చేస్తాం 39,000 సేల్ చేస్తాం. ప్రాఫిట్ తో కలుపుకొని ఈ విధంగా మనం ఎంత చేస్తాం ఇది. అలాగే సపోజ్ డెల్ మౌస్ 50 పీసెస్ ఉంది. ఈ డెల్ మౌస్ అనేది ఎక్కడ పెట్టాం మనం ఎల్బీనగర్ గోడౌన్లో పెట్టాం. ఎల్బీనగర్ గోడౌన్లో ఒక 5 అమ్ముతున్నాం. ఎంత పర్చేజ్ చేసేది ఆల్ కేస్ పర్చేజ్ చేసి 500. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం అంటే 650 అమ్ముతాం. ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకుంటాం. తీసుకొని మనం ఇతను వచ్చి మన స్టేటే చూడు, ఇతను మన స్టేట్ ఇందాకే చూసాం రెగ్యులర్ తెలంగాణ. మనం ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తాం కదా, ఇక్కడ కంట్రోల్ ఏ ఇక్కడే తెలంగాణ మనం కాబట్టి తెలంగాణ అయితే మనం ఏం చేస్తాం CGST, HGST. సో ఇక్కడ తీసుకొని ఇక్కడ మనం CGST ఇవన్నీ మనకి ఎంట్రీస్ ఎలా తెలుస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే ఇప్పుడు చూడండి మనకి సేల్ చేసాము. దేంట్లో 2 గోడౌన్లో సేల్ చేసి ఇప్పుడు మనం స్టాక్ సమ్మరీకి వెళ్తే చూడండి స్టాక్ సమ్మరీకి వెళ్ళినట్లయితే ఆల్ట్ F1 నొక్కితే డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు దీన్ని నొక్కితే చూడండి పర్చేజ్ చేసాం, సేల్ చేయలేదు. నెక్స్ట్ రెండో దానికి వస్తే పర్చేజ్ చేసాం, చూడండి ఇది పర్చేజ్ చేసాం, ఇది మనం సేల్ చేసాం. పర్చేజ్ సేల్ చేస్తే బ్యాలెన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ కంప్యూటర్స్కి వచ్చామంటే కంప్యూటర్ దీనికి వస్తే చూడ 5 పర్చేజ్ చేసాం, 2 సేల్ చేసాం. అలాగే దీనికి వచ్చినట్లయితే 10 పర్చేజ్ చేసాం, 2 సేల్ చేసాం, 8 బ్యాలెన్స్. ఈ స్టాక్ క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రం చూపిస్తుంది. ఇలా డీటెయిల్స్ ఇంకా ఉండాలంటే చూడండి దీనికి వెళ్ళామంటే ఇక్కడ దీంట్లో ఇంకా మనకి తీసుకొని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి. అలాగే దీని డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి మనం ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళి స్టాక్ ఐటమ్ తీసుకుంటే ఐటమ్ వైజ్ తీసుకోవచ్చు. ఇవన్నీ మంత్లీ చూపిస్తాయి అన్నమాట. ఐటమ్ వైజ్ పర్చేజ్ ఎంత అంటే ఇన్వర్డ్ అంటే పర్చేజ్, అవుట్వర్డ్ అంటే సేల్. ఇన్వర్డ్, అవుట్వర్డ్, సేల్ దీనికి ఏం లేదు. సో దీనికి ఇవన్నీ మనం పర్చేజ్ చేయలేదు. ఓకే, సో ఈ విధంగా. అలాగే గోడౌన్ తీసుకున్నామంటే ప్రైమరీ తీసుకున్నామంటే అన్ని గోడౌన్లు వస్తాయి. ఆల్ F1 డీటెయిల్స్ అంతా వస్తాయి. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కంప్యూటర్ యాక్సెసరీస్, కీబోర్డ్ మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దీంట్లో ఇట్లా ఈ గోడౌన్ ఏంటిది, ఇది వచ్చి అమీర్పేట గోడౌన్లో. అలాగే నెక్స్ట్ అమీర్పేట గోడౌన్లో ఉంది ఇది అమీర్పేట కంప్యూటర్ యాక్సెస్, అమీర్పేట గోడౌన్ దీంట్లో కంప్యూటర్ ఐటమ్స్, అలాగే కంప్యూటర్స్ దీంట్లో కంప్యూటర్స్ ఇవన్నీ అమీర్పేట గోడౌన్. అలాగే ఇది కూడా అమీర్పేట గోడౌన్.
సో అమీర్పేట గోడౌన్లో రియల్ కీబోర్డ్ అదంటే స్టాక్ ఐటమ్ ప్లస్ గోడౌన్ అన్ని వస్తాయి మనకి. అలాగే దీని కిందకి వచ్చామంటే ఎల్బీఆర్ గోడౌన్కి వచ్చామంటే ఎల్బీఆర్ గోడౌన్లో కంప్యూటర్ యాక్సెసరీస్ అంటే ఈ కంప్యూటర్ క్లిక్ చేస్తే ఈ కంప్యూటర్ యాక్సెసరీస్ ఏంటి డెల్ మౌస్ ఎల్బీఆర్ గోడౌన్లో ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం, ఎవరికి సేల్ చేసాం, బ్యాలెన్స్ ఎంత ఉంది, పర్చేజ్ చేసాం అది బ్యాలెన్స్. దాని తర్వాత నెక్స్ట్ దీని కిందకి వస్తే షోరూమ్ అంటే షోరూమ్ లో కూడా ఫస్ట్ మనం పర్చేజ్ చేసినాం, సేల్ చేసినాం. చూడండి ఫస్ట్ మనం లెల్ ల్యాప్టాప్ ఇది పర్చేజ్ చేసాం, భద్రా ఎంటర్ప్రైజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఇవి పర్చేజ్ చేసాం 5. మనం ఏబిసి అనుకో 2 సేల్ చేసింది, బ్యాలెన్స్ 7. ఈ విధంగా మనకి రిపోర్ట్ చూపిస్తుంది. ఇదే మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆల్ట్ F1 నొక్కితే వచ్చేది మాత్రం డీటెయిల్స్ ఉండవు, టోటల్ అమౌంట్ చూపిస్తుంది, సేల్స్ టోటల్ అమౌంట్ వచ్చి క్లోజింగ్ స్టాక్ మాత్రం కంప్యూటర్ యాక్సెసరీస్ ఎంత ఉంది. సో కంప్యూటర్ యాక్సెసరీస్ ఇవ్వండి, క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రం కంప్యూటర్స్ ఇవి ఉన్నాయి. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే డీటెయిల్స్, ఇంకా క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్. ఇక్కడ వచ్చి ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ మంత్లీ 5 పర్చేజ్ చేసాం, 2 సేల్ చేసాం, ఎక్కడ పర్చేజ్ చేసాం, ఎవరికి సేల్ చేసాం అని కావాలంటే డీటెయిల్స్ క్లిక్ చేస్తే 5 పర్చేజ్ చేసాం, 2 సేల్ చేసాం, ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తూ ఉంటే అన్ని డీటెయిల్స్ వచ్చాయి. ఈ విధంగా మనం గోడౌన్ని క్రియేట్ చేసి చేస్తున్నాం. అలాగే ఈ గోడౌన్ని తర్వాత ఇప్పుడు మనం ఈ గోడౌన్ తీసుకున్నప్పుడు ఈ గోడౌన్లో ఒక గోడౌన్లో గోడౌన్ తీసుకున్నట్లయితే గోడౌన్ ప్రైమరీ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆల్ట్ F1 తీసుకుని డీటెయిల్స్. ఇక్కడ అమీర్పేట గోడౌన్లో ఏమేమి ఉన్నాయి ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లో చూడండి కంప్యూటర్ యాక్సెసరీస్ కావాలి మనకి. ఈ కంప్యూటర్ యాక్సెసరీస్ లో చూడండి ఏమున్నాయి మనకి. ఇక్కడ డెల్ కీబోర్డ్ ఉంది, కంప్యూటర్స్ లో HP కంప్యూటర్స్ ఉంది, కంప్యూటర్ యాక్సెసరీస్ లో డెల్ మౌస్ ఉంది, కంప్యూటర్స్ లో డెల్ ల్యాప్టాప్ ఉంది. ఇప్పుడు దీంట్లో మనకి వచ్చి ఈ కంప్యూటర్స్ లో ఒక స్టాక్ గ్రూప్ లో పెడితే మన గ్రూప్ లో కనిపిస్తుంది. అందుకు గ్రూపులు పెట్టుకుంటే గ్రూపులు లేకుండా అన్ని స్టాక్ ఐటమ్స్ మనకి కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక గోడౌన్ నుంచి గోడౌన్ ట్రాన్స్ఫర్ చేస్తే కదా దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మనకి గోడౌన్లు ఉన్నాయి. సో ఒక గోడౌన్ మనకి మొత్తం టోటల్ మీద మనకి స్టాక్ తక్కువ ఉన్నట్లయితే మనం కొత్తగా పర్చేజ్ చేస్తాం. సో మనకి ఎక్కడ తక్కువ ఉంటే స్టాక్ గోడౌన్, ఆ గోడౌన్ లో ఎక్కువ స్టాక్, కొన్ని గోడౌన్లు తక్కువ, కొన్ని ఎక్కువ స్టాక్ ని మనం పర్చేజ్ చేసుకుని పెట్టుకుంటాం. అలా కాకుండా ఆల్రెడీ స్టాక్ ఉంది, ఒక గోడౌన్ లో తక్కువ ఉండొచ్చు, కానీ అదే స్టాక్ ఇంకొక అదే స్టాక్ ఐటమ్ ఇంకో గోడౌన్ లో ఎక్కువ ఉంది అనుకో, అప్పుడు పర్చేజ్ చేయడం వేస్ట్ కదా. పర్చేజ్ చేయకుండా ఏం చేస్తాం మనం అప్పుడు ఆ ఎక్కువ ఉండే గోడౌన్ నుంచి ఈ తక్కువ ఉండే గోడౌన్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏంటి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం గూడ్స్ ని. సో ఫిజికల్ గా మనం గూడ్స్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. చేసినప్పుడు మన బుక్స్ లో కూడా అక్కడి నుంచి ఈ గోడౌన్ అంటే ఒక గోడౌన్ నుంచి ఈ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు మనం రికార్డ్ చేసుకోవాలి. దాన్నే మెటీరియల్ ట్రాన్స్ఫర్ లేదా గూడ్స్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాం. దాన్నే సింపుల్ గా ఇంటర్ గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే ఒక గోడౌన్ నుంచి ఇంకా గోడౌన్ ట్రాన్స్ఫర్ చేయడం. దీన్ని రేపు తీసుకున్నాం. నేను ఏం చేస్తాను ఈ లోపల ఇంకా కొన్ని ఐటమ్స్ చేస్తాను, ఈ గ్రూప్స్ తీసేస్తాను. తీసేస్తే మనకి అమీర్పేట గోడౌన్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కనపడతాయి. ఓన్లీ ఐటమ్స్ మళ్ళీ కావాలంటే ప్రతిదీ నొక్కోవాలి మనం ఏమేమి ఐటమ్స్. ఓన్లీ గ్రూప్స్ తీసేస్తే ఐటమ్స్ మొత్తం కనపడతాయి. గ్రూప్స్ తీసేస్తాను, ఐటమ్స్ మొత్తం చూసి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా చేయాలి అని మనం నేర్చుకుంటాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో దీంతో ఈ వీడియో ముగిస్తున్నాను. దయచేసి మీరు బాగా 1-2 సార్లు చూడండి, చివరి వరకు చూడండి, బాగా నేర్చుకోండి. ఈరోజు గొడవల క్రియేషను, అలాగే ఏ గొడవలు ఎంత స్టాక్ చూడటం అంతా చూస్తున్నాం. దీనికి మనం నెక్స్ట్ గొడవ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ వీడియో నేర్చుకున్నాం. అందరూ వీడియోని ఇస్తున్నారు. బై, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియో కదా.